ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ 9:30కి అట్లా స్టార్ట్ చేసేసిన. అయితే ఏమైందంటే ఫస్ట్ రైడ్ పడగానే ఇట్లా పికప్ లొకేషన్కి వెళ్తున్నా, ఫుల్ వర్షం పడ్డది. ఇంకా నేను కెమెరా తడిచినాము. ఆల్రెడీ పికప్ లొకేషన్కి వెళ్ళే వరకు కస్టమర్ కూడా మనకు లేడీ కస్టమర్ ఉండే. ఇంకా వర్షంలోనే ఆమె ఎక్కేసింది, వెళ్ళిపోయినాం. ఇంకా నేను కెమెరా ఆన్లోనే ఉండే, నేను రికార్డ్ అవుతుందేమో అని అనుకున్నా. అది అట్లనే కంటిన్యూగా వర్షంలో 3 రైడ్లు చేసినాక ఇప్పుడు ఇది 4వ రైడు. కొంచెం వర్షం తక్కువైంది. ఇప్పుడు ఎందుకో డౌట్ వచ్చి డౌట్ అంటే మామూలుగా బ్యాటరీ అయిపోతుంది కదా, బ్యాటరీ ఉందా మరి అయిపోయిందా అని చూద్దామని చూస్తే కెమెరా ఆఫ్ అయిపోయింది. సరే అని బ్యాటరీ చేంజ్ చేసి ఇంకా వాటర్ తాగగానే ఇంకా ఈ రైడ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి పికప్ పక్కనే 1 కిలోమీటర్ ఉండే, డ్రాప్ వచ్చేసి మనకి 4.5 ఉండే. అయితే కస్టమర్ని అయితే పికప్ చేసుకుందామని వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే వర్షం అయితే ఫుల్ ఒక బీభత్సంగా పడ్డది. నేనైతే మొత్తం తడిచిపోయినా. కెమెరాలో కూడా వాటర్ ప్రూఫ్ కేసు ఉంది కాబట్టి వాటర్ అయితే పోలేదు లోపలికి. అయితే మరి కెమెరా ఎందుకు ఆఫ్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆన్ చేసుకొని వెళ్ళిన ఇంటి దగ్గర నుంచి, కానీ మరి ఎందుకు అది ఆఫ్ అయిపోయిందో నాకు అర్థం కాలే. అయితే ఫస్ట్ 3 రైడ్లు అసలు రికార్డే కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. అయితే ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థం కాలేదు. మంచిగా అసలు వర్షంలో అయితే రికార్డ్ అయి ఉంటే లేదా మస్తు ఉంటుండే. మొత్తం వాటర్ నిండిపోయి రోడ్డు మీద మస్తు మంచి ఫుటేజ్ మిస్ అయిపోయింది. కస్టమర్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసేసిన. కస్టమర్ వచ్చేసి మనకి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ కొంచెం ముందుకు డ్రాప్ అవ్వాలి, ముందు రోడ్ బ్లాక్ చేసిండు అనమాట. అయితే రోడ్ బ్లాక్ చేసినందుకు కస్టమర్ ఏమన్నాడంటే, యాక్చువల్గా ఇప్పుడు నేనున్న సైడ్ వెళ్తున్నాయి కదా వెహికల్స్, ఆ గలీల నుంచి వెళ్ళి తిరిగి వెళ్ళాలా. ఇక తిరిగి ఎందుకు వెళ్ళడం అని ఇక్కడ డ్రాప్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తలే అనేసి యాక్చువల్గా మనం వెహికల్ ఆపినాం కదా, మన రైట్ సైడ్ వెళ్ళాలా. అక్కడ రోడ్ బ్లాక్ చేసారని పక్కకు ఆపినాయి. గల్లెక్కించి వెళ్ళొచ్చు అంటే వద్దు, అంత తిరిగి మళ్ళీ ఏం తీసుకెళ్తాలే, ఇక్కడ డ్రాప్ చేసేసిన. అయితే మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఈ రైడ్ వచ్చేసి మనకు 2.5 కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్ డ్రాప్. అయితే ఈ మేడంని పికప్ చేసుకున్నా. అయితే మేడం ఏం చేసిందంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే ఒక 2 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్దాము అని అన్నది. ఎందుకు లేదు మేడం, మళ్ళీ నాకు ఏదైనా రైడ్ వస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పిన. చెప్తే లేదు, కొంచెం మా బాబుకు ఫీవర్ వచ్చిందని కాల్ చేశారు స్కూల్ నుంచి, అందుకు నేను వచ్చినాను. బాబుకు ఫీవర్ ఉంది కదా, మళ్ళీ వేరే బుక్ చేస్తే వాళ్ళు ఎంత దూరం ఉంటారో వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ నేను వెయిట్ చేయాలా. బాబుకి ఫీవర్ ఉంది కదా, అంతసేపు వెయిట్ చేయలేను. మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఒక బేబీని వదిలిపెట్టి వచ్చినాను అని చెప్పారు. అంటే ఇంకా మనకు ఎవరి టైం ఎట్లా అని చెప్పి సరే అని వెయిట్ చేస్తా అని చెప్పి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన. మేడం అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ బాబుని అయితే తీసుకుంది. అయితే ఇది ట్రాఫిక్ చూడండి, వర్షం కొంచెం ఆగానే ఫుల్ ట్రాఫిక్. ఇక వెళ్ళిన మేడంని అయితే ఫాస్ట్గా తీసుకెళ్ళమన్నది మేడము. ఇక ఫాస్ట్గానే తీసుకెళ్ళిన తర్వాత ఆ మేడం ఏం చేసిందంటే ఆ బాబుని తీసుకొని వచ్చింది. ఆ బాబు చిన్న పిల్లోడేమో అనుకున్నా నేను, బాగానే ఉన్నాడు బాబు, మేడం హైట్ ఉన్నాడు, చిన్నదేం లేడు. ఆయన ఇక త్రిబుల్ రైడింగ్, మనకి ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు ముందు, అక్కడ ఆల్రెడీ కెమెరాతో ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఇక త్రిబుల్ రైడింగ్ అయితే ఎట్లుంటుందని చెప్పేసి మళ్ళీ వేరే గల్లీలలోకి తీసుకెళ్ళింది మేడము. తీసుకెళ్తే వెళ్ళిన తర్వాత మేడము డ్రాప్ లొకేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ 33 రూపీస్ అయింది. 33 రూపీస్ అయితే 33 రూపీస్ ఇచ్చింది. మళ్ళీ రిటర్న్ త్రిబుల్స్ కదా, త్రిబుల్ అయినా కూడా మనకు అంతే ఇచ్చింది, 35 రూపీస్ వేసింది, 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. నేను అదే షాక్ అయిపోయినా. బ్యాగు, వాళ్ళ బాబు, మేడము, నేను మొత్తం నాకు మొత్తం ట్యాంక్ దగ్గర కూర్చున్నా. అసలు సరిపోలే సీటు ముగ్గురికి. అంత పేస్ అంతా ఇదైపోయింది. నాకు ఒక 2 కిలోమీటర్లు నడిపేసరికి నాకు షోల్డర్ పెయిన్ వచ్చేసింది. అంతగానము
వెయిట్ పడ్డది. ఆ బాబు జ్వరం వచ్చింది, మా బాబు కూడా మొత్తం నా మీదనే వాడు పడిపోతున్నాడు. ఇంకా ఆమె ఏమో ఇక మరి అట్లా ఉంది. ఇంకా సరేలే అని చెప్పేసి డ్రాప్ చేస్తే కూడా కనీసం అమౌంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. జ్వరం వచ్చినాం కదా, మేము ఆటో బుక్ చేసుకుంటే ఎక్కువ అవుతుండే కదా అని అనుకోలే. 35 కొట్టేసింది. ఇక నేను పోనీలే ఇంకేం అడుగుతాం, నాకు అట్లా డిమాండ్ చేయడం అడగడము నాకు అనిపించదు. సరేలే ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, సైలెంట్గా తీసేసుకున్నా. అంటే ఆమె ఫోన్పే చేసేసింది. ఇంకా సరేలే అనేసి ఇంకా మళ్ళీ డ్రాప్ చేసిన మేడంని. ఇక ఆమె ఆన్లైన్ పేమెంట్ అయితే చేసింది. ఆ ఫోన్పే చేయడానికి కూడా ఆ ఫోన్కో పాస్వర్డు, యాప్కో పాస్వర్డు, మళ్ళీ లోపల పేమెంట్ చేసినాకో పాస్వర్డ్, అన్ని పాస్వర్డ్లు కొట్టే వరకు మనకు ఇక టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా ఏం చేస్తాం, తప్పది. ఇక మనము రోడ్డు మీదకి వచ్చినాం, తప్పది, చేయాలా. అందుకే నేను యూట్యూబ్ అన్న సక్సెస్ అయితే ఇది మానేద్దామని అనుకుంటే ఈ 20-30 రూపాయల కోసం చేయాల్సిన పరిస్థితి. అన్నీ నాకు అది నా దరిద్రమో నా బ్యాడ్ లక్ తెలియదు. అన్నీ 2 కిలోమీటర్ ఇది కూడా అంతే. 3 కిలోమీటర్ పికప్ ఉన్నది, 2.5 కిలోమీటర్ డ్రాప్ ఉన్నది. వీళ్ళు కూడా అంతే, బాబు ప్లస్ ఆమె సేమ్. ఆ రైడ్ తర్వాత ఈ రైడ్ కూడా అట్లనే వచ్చింది. ఇక బాబు ఆమె ఏం చేస్తాంలే. ఈ బాబు కొంచెం చిన్నగా ఉన్నాడు కానీ ఆ బాబు అయితే మరి పెద్దగా ఉండే ఫస్ట్ బాబు. ఇంకా సరే అని వీళ్ళని డ్రాప్ చేసిన. ఇంకా డ్రాప్ చేసినాక ఇంకొకటి రైడ్ పడ్డది. డ్రాప్ చేసినాక కొంచెం బండి టర్న్ చేసుకునే లోపల ఇంకొకటి పడ్డది. అది వచ్చేసి మనకు ఓలాలో పడ్డది. ఓలాలో పడితే నేను ఏం చేసిన అంటే పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయినా. ఆ పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ ఉండే. ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ ఆల్రెడీ కాల్ చేసేసిండు. చేయగానే వస్తున్నా అని చెప్పిన, వెళ్ళిన కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. అయితే డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు 4.9 ఉంది దగ్గర. ఆ రైడ్ అక్కడ డ్రాప్ చేస్తే మనకు ఓలా ఎంత ఇచ్చింది తెలుసా? 35 రూపీస్ ఇచ్చింది. నేను షాక్ అయిపోయినా. అసలు యాక్చువల్గా ఓలాలో కిలోమీటర్కి 10 రూపీస్ లాగా వస్తుంది. అట్లాంటిది 4.9కి నాకు 35 రూపీస్ ఇచ్చారు. నేను షాక్ అయిపోయాను. ఇదేంది ఇంత తక్కువ అమౌంట్ వచ్చిందని చెప్తే ఆ 35 రూపీస్లో ఆ కస్టమర్ 35 రూపీస్ అని చెప్తే ఆవిడ 34 రూపీసే మనకు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయిండు. అది మనకు పేమెంట్ రావడానికి కొంచెం డిలే ఉంటుంది ఆ మెసేజ్ వచ్చే వరకు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ వచ్చింది. నేనేం ఇంకా రూపాయి కోసం మళ్ళీ పిలుస్తామా? ఇంకా సరే అనేసి అప్పుడు లేక ఆల్రెడీ ఇట్లా ఓలాలు ఇట్లా బొక్క, కస్టమర్ రూపాయి బొక్క, అట్లా బొక్క. ఇంకా సరేలే అనేసి నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ వర్షం వచ్చేలాగా మొత్తం వాతావరణం అంతా డల్ అయిపోయి ఉండే. ఇంకా నాకు సరేలే అనేసి ఇక ఇంటికి వెళ్ళిపోయినా. ఈరోజు వచ్చి ఎర్నింగ్ 90 రూపీస్ ఏమో ఓలాలా, 240 రూపీస్ ఏమో ర్యాపిడోలో అయింది.